అభి, జస్ట్ లిసన్. ఈ ప్రపంచంలో ఎక్కువగా యూజ్ చేసిన మాట ఐ లవ్ యూ, ఎక్కువగా మిస్యూజ్ చేసిన మాట కూడా ఐ లవ్ యూనే. ఫ్రెండ్స్ ఫీల్ అయిపోతూ ఐ లవ్ యూ చెప్పుకున్నామని చెప్తే నేను చాలా బోరింగ్ గా ఫీల్ అయ్యేదాన్ని. ఏముందా మాటలో అనుకునేదాన్ని. ఫైనల్ ఇయర్కి వచ్చాక గానీ తెలియలేదు ఐ లవ్ యూకి డెఫినేషన్. అంత డెప్త్ ఉందేంటి అభి ఇందులో? ఎగిరి ఎవరెస్ట్ అందుకున్నానా అన్నంత ఆనందంగా ఉంది అభి. ఇంకా నేను ఆగలేను. సరిగ్గా 8 hours 10 minutes 20 seconds కి నా లైఫ్ లో మొట్టమొదటిసారి చెప్తున్నాను ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్తే రెస్పాన్స్ లేదు. హలో హలో, ఆర్ యూ లిజనింగ్ అభి? అభి అభి, జస్ట్ లిసన్ అన్నావుగా. ఐఎమ్ లిసనింగ్. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ, ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కథం తొక్కాలే. ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను. ఇదేమో తమన్నాలాగా ఎగురుతుంది, ఈయనేమో తద్దినం జరుగుతున్నట్టు ఏడుస్తున్నాడు. ఏం జరుగుతుందో ఏంటో. వీడెంత సాడిస్ట్ గాడంటే మిస్డ్ కాల్ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేసుకుంటాడే. నడక మారింది, నవ్వు మారింది, హెయిర్ స్టైల్ మారింది, లిప్స్టిక్ మారింది. అవును వాడే కదే నిన్ను బైక్ మీద ఫాలో అవుతుంటాడు. అవును, ఏ ఉంటాడే వాడు, భలే పడేసావు. నేనేం కాదు, వాడే పడేశాడు. మొత్తానికి కంగ్రాట్స్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఈరోజు ఫస్ట్ టైం తన బైక్ పైన వెళ్ళబోతున్నావు. అవునా, చాలా జాగ్రత్తగా ఉండాలే బాబు. రోడ్ అన్నాక స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, టర్నింగ్స్ ఉంటాయి, అవుట్స్కట్స్ ఉంటాయి, ఫామ్ హౌస్లు ఉంటాయి. కంట్రోల్ తప్పామా అంతే. అవునే, ఇది 4 సార్లు బైక్ పై వెళ్తే ప్రతిసారి అలాగే జరిగింది. షటప్.
చాలా కంట్రోల్లో ఉండాలి. అబ్బాయిలు అయస్కాంతంలో అతుక్కుపోతారు. మనమే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి. తప్పు జరిగిపోయాక కానీ తప్పు జరిగినట్టు తెలియదు. వచ్చాడే నీ హీరో. బాయ్. అవునే, బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాలేజ్కి రావడం ఎందుకు? అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ని బంగారాన్ని ఎంతమందికి చూపిస్తే అంత గొప్పే. డిస్టెన్స్ డిస్టెన్స్. మధ్యలో ఎవరిని కూర్చుంటారా బంగారం? అభి, ఆ, అభి అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అభి నిన్నేగా అడుగుతున్నాను. అభి చెప్పు అభి. అభి అభి స్టాప్. ఆపకపోతే దూకేస్తాను. ఆపు అభి, ఆపు. ఏంటభి ఎక్కడికి తీసుకొచ్చావు? అమ్మా నీ కోడలు వచ్చింది. స్పందన అమ్మ. సుశీల, నీకు మాట ఇచ్చాను కదా నీ కోడల్ని ఫస్ట్ నీకే చూపిస్తానని. స్పందన, అమ్మ చనిపోయి 5 ఏళ్ళు అయింది స్పందన. కాసేపట్లో ఇంటికి వస్తుంది అనుకునే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది. అమ్మ అనే పదానికి దూరమై చాలా సంవత్సరాలు అవుతుంది. ఏ అవసరానికైనా అమ్మ చుట్టూ తిరిగేవాడిని. అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి అనుకుంటూ అమ్మ లేదన్న విషయం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను స్పందన. ఇప్పటికీ నేను పడుకుంటే తరచు దుప్పటి కప్పుతున్నట్టు అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చాలాసార్లు అన్నాను, అమ్మ నాకు ఆకలేస్తుంది, అమ్మ నాకు ఆకలేస్తుంది అని. అమ్మ ఏ స్పందన కలెక్టరేట్లో కడగలాడిచ్చిన ఇంటికి రాగానే వంటగదిలోకి వచ్చేసేది. బతుకున్నప్పుడు అమ్మ విలువ తెలియదు స్పందన. చిరాకు పడతాం, విసుక్కుంటాం, నీకేం తెలియదని సీరియస్ అవుతాం. కానీ పిల్లల అవసరం పేరే అమ్మ అని అమ్మ లేనప్పుడే తెలుస్తుంది. అన్నీ ఉన్నా అమ్మ లేకపోతే ఏం లేనట్టే. ఇలా వెళ్ళిపోవాలనిపించిందమ్మ నన్ను వదిలేసి. ఛా, నీ దగ్గరికి వస్తే ఎంతే ఏడిపించి పంపేస్తావు. అమ్మాయి నచ్చిందా? చేసుకోవచ్చు కదా.